తన అపారమైనటువంటి ప్రేమను, తన శ్రమ పడినటువంటి ఆ దినములను మనము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువలో మరణించి తన ప్రాణమును పెట్టినటువంటి గొప్ప మహోన్నతుడు. ఇప్పటి వరకు మనం ఆరాధన చేశాం. ఎంత అద్భుతంగా ఆరాధన చేశాం, ఎంత చక్కగా ఆరాధన చేశాం. ఒక్కసారి మరలా తిరిగి మనం అందరం, ఎందుకంటే సేవకునికి కాదు మహిమ, దేవునికే మహిమ కలుగును గాక. ఆయనే మహిమ పొందవలసిన వాడు, ఆయనే గౌరవం పొందవలసిన వాడు, ఆయనకే మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తగ్గించుకోవాలి, మళ్ళీ మనం హెచ్చించుకొనకూడదు ప్రియులారా. ఆయనకు మాత్రమే మహిమ, ఆయనకే ఘనత. ఇప్పుడు పాడినటువంటి ఆ పాట ఒక్కసారి మళ్ళా చరణం పలు ఒకసారి పాడదాం. అందరూ కలిసి పాడదు, వితౌట్ మైక్స్. అందరూ గట్టిగా పాడదాం. అందరూ దేవుడికి మహిమ. ఆధారము చేసుకుంటిని ఆధారము చేసుకుంటిని. Yes, Jesus. ఆరాధన ఆరాధన ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావము. ఆయన ఆత్మ అనుభవించండి. మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ మీరు మహిమ పొందమని యేసు నామమున ఘనపరుస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.